బ్రిటిషర్లు ఎప్పుడు వచ్చారు? 16వ శతాబ్దంలో. అది ఎప్పుడు? క్రీస్తు శకము 16వ శతాబ్దంలో బ్రిటిషర్స్ వస్తే వీళ్ళు సువార్తను వీళ్ళు వాక్యం చెప్పారా ఒక్కొక్కడిని లేపుతుంటే? క్రైస్తవుడు చంపుతాడా వాక్యం చెప్తాడా? ఎంతో మందిని చంపేశారంటే వాళ్ళేం క్రైస్తవులండి? క్రైస్తవులే కాదు, క్రైస్తవులే కాలేనప్పుడు బ్రిటిషర్స్ ఎలా తెస్తారు సువార్త? ఏం తెలిసిన సువార్త వాళ్ళకి? అధికారం అధికారం అధికారం. బానిసలుగా అందరినీ చేసుకొని ఎంత అలజడి చేశాడో. క్రైస్తవుడైతే స్వతంత్రులుగా చేస్తాడు. వాడు బానిసలుగా చేశారు. వాళ్ళు సువార్త చెప్పారా? వాళ్ళు వాక్యం చెప్తారా? ఇటు వాక్యం చెప్తారు. నీకు ఈ పల్లెటూరు మా అమ్మకేమో ఇతను వచ్చి ఏదో అంటాడా, కాల్చి పడేస్తాడు, చచ్చిపోయప్పో నీకు సువార్త ఏంటని. ఎవడికి తెలియదుక, బైబిల్ చదవక, మ్యాప్ లేక బుర్రలో మ్యాప్ పిక్చర్ ఉండాలా. బైబిల్ పూర్తి సబ్జెక్టు నీకు తెలిసి మాట్లాడాలంటే మ్యాప్ ఉండాలి. మ్యాప్ అప్పుడు ఎవరు ఎక్కడికి ఏ ప్రాంతానికి కదులుతున్నారో టోటల్గా బైబిల్ అంతా బుర్రలో పెట్టుకొని వాక్యం చెప్పాలి. 19వ శతాబ్దము 20వ శతాబ్దము వరకు, మొదటి శతాబ్దము నుండి ఈనాటి వరకు క్రైస్తవ్యం ఎందుకు ఇలా విస్తరించింది అంటే, నేటికి ప్రపంచ క్రైస్తవులు అన్ని దేశాల కంటే మరి ఎక్కువ మంది ఉన్నారు అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళు ఎలాంటి వాక్యాలు చెప్పి ఆనాటి సమాజాన్ని బాగు చేశారో ఒకసారి మీరు ఆలోచించండి. ఏం తిరిగారండి? ఇల్లు లేదు, పొలాలు లేదు, ఇంటికి వెళ్ళిపోదామంటే రూటు లేదు. సర్వలోకానికి వెళ్ళండి అన్న యేసు చెప్పిన ఒకే ఒక మాటకు లోబడి అమ్ముకొని ఆస్తులు సర్వలోకానికి వాళ్ళు వచ్చి అందిస్తే, పౌలు గారు రాలేదంటే ఒప్పుకుంటాను నేను. పౌలు గారు రాలేదంటే ఒప్పుకుంటాను, కానీ పేతురు గారు రాలేదు, యోహాను గారు రాలేదు, బర్తలేమో రాలేదు, తోమా రాలేదు, అల్ఫే కుమారుడు యాకోబు రాలేదు, జలుతాడు మరి సీమోన్ రాలేదు అంటే కుదరదు. ఏం జరిగిందో స్టోరీకి వెళ్ళిపోతాం. ఇండియాకి సువార్త అందించినది బ్రిటిషర్సా, అపోస్తలుల? ఈ యావత్తు ప్రపంచానికి చెప్పవలసినటువంటి సంగతులు దేవుడు బైబిల్లో ఎప్పుడో రాయించారు. ఈ లోకానికి సరి అయినటువంటి ప్రపంచ చరిత్ర తెలీదు. యావత్తు ప్రపంచంలో చరిత్ర తెలిసినటువంటి ఎంతోమందికి, చరిత్ర రాయాలనుకునేటటువంటి ఎంతోమందికి హిస్టరీ హిస్ స్టోరీ ఎవరా హిజ్? ఎవరండి? హిస్టరీ, హిజ్ స్టోరీ ఎవరిది? ఎవరా హీ? ఎవరిది హిజ్ స్టోరీ? ఎవరిది హిజ్ స్టోరీ? అదమండి. హిస్టరీ రాసినటువంటి వాడికి కూడా హిజ్ స్టోరీ, హిస్టరీ. ఆదాము నుండి చరిత్ర రాయాలనే సంగతి కూడా హిస్టరీకి తెలియలేదు. హిస్టరీ అని పెట్టి, హిజ్ స్టోరీ అని పెట్టి ఎవరిని పెట్టారంటే, మానవ ఆవిర్భావం
కోతు నుండి అని చెప్పారు. చూసారా, చరిత్ర రాసినటువంటి వాడికి తలకాయ ఉందంటారా? తెలివి ఉందంటారా? హిస్టరీ. ఎవరి స్టోరీ ఇది? ప్రారంభ మానవుడు ఆదాము నుండి హిజ్ స్టోరీ. ఇట్ ఈస్ కాల్డ్ హిస్టరీ. ఎవరికీ తెలియలేదు. హిస్టరీని అడగండి, ఎవరి స్టోరీ నుండి బాబు ఇది హిస్టరీ ఆరంభమైందంటే ఏదో చెబుతాడు. చరిత్ర చెప్పాలంటే బైబిల్ చెప్పగలదు, ఖచ్చితంగా చెప్పగలదు. నీకంటే ముందు ఎంతోమంది తాత ముత్తాతలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, వారిని కన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, ఆదామవ్వలు ఉన్నారు. ఈ ఆదాములు అవ్వకు ముందు సృష్టి ఉంది. ఈ సృష్టి పుట్టక ముందు దేవుడు ఉన్నాడు. ఈ చరిత్ర, ఈ స్టోరీ, ఈ హిస్టరీ ఎవరికండి తెలుసు? పిల్లరా, లోకంలో ఒక మనిషికి ఎవరి నుండి హిస్టరీ ఆరంభమైందో తెలియలేని ఈ లోకానికి ఇండియాకు సువార్త తీసుకొచ్చినది బ్రిటిషర్సా? ఎవరు తీసుకొచ్చారు? ఈ దేశానికి ఈ సువార్త అందించినది ఎవరు అన్నది పక్కాగా నేటికి క్లారిటీ లేదు. మళ్ళీ చెప్తాను, ఇండియాకి సువార్త తెచ్చినది ఎవరో అన్నది పక్కాగా ఇప్పటికీ ఎవరు సరి అయిన క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇవ్వలేదు అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణే, తోమా ఇండియాకి రాలేదు. విన్నారు ఎప్పుడైనా ఇది? విన్నారా? తోమా ఇండియాకి రాలేదు. ఎలా చెప్పు? ఎలా చెప్పేశారు? అపోస్తలు ఇండియాకి రాలేదు. ఎలా చెప్పేశావు? బ్రిటిషర్స్ వచ్చి సువార్త ఇండియాకు తెచ్చారు. ఇది ఎవరు చెప్పారు? చూసారా, ఎవరు వచ్చారు, ఎవరు తెచ్చారు అంటే ఈరోజు బైబిల్ చదువుకున్నటువంటి వారికి కూడా సరి అయినటువంటి చరిత్ర తెలియలేదు. విషయం చెప్పమంటే బైబిలు అన్ని విషయాలు చెబుతుంది, కానీ బోధించేవాడు సత్యవాక్యమును సరిగా విభజించండి అని చెప్పాడు. విభజించవలసిన బాధ్యత క్రైస్తవుడిది. అపోస్తులు ఇండియాకు వచ్చారు అని నీకు డైరెక్ట్గా రెఫరెన్స్ రాసి ఉండదు. ఎక్కడా బైబిల్లో చూపించలేరు అపోస్తలు ఇండియాకి సువార్త అందించారు అని. కానీ విభజించాలి, సత్యవాక్యమును సరిగా విభజించాలి. ఇండియా అనేది అసలు ఎప్పటి నుండి ఉంది? ఏ కాలంలో ఈ ఇండియా, ఈ భారతదేశం, ఈ ఇండియా భారతదేశానికి ముందు పేరు హిందూ దేశం. అది ఎప్పటి నుండి ఉందో తెలుసా? ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము చదవండి ఎవరైనా. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని, నాయన ఫ్యాన్ ఆఫ్ చేసేయండి, చల్లగా ఉంది కదా, దించేయండి, మీరు తిరక్కండి. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములు అహష్వేరోషు ఏలెను. బైబిల్లో రాయబడి ఉందండి హిందూ దేశం.
అంటే క్రీస్తు పూర్వము ఎస్తేరు గ్రంథం ఉంది, క్రీస్తు తర్వాత మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇవన్నీ మనం చెప్తాం. అంటే క్రీస్తు పూర్వము హిందూ దేశము మొదలుకొని కూషి దేశము వరకు, అంటే హిందూ దేశము ఎస్తేరు కాలానికే ఉంది. ఈరోజు ఉన్నటువంటి గూగుల్ మ్యాప్లో మీరు సెర్చ్ చేస్తే 1500, 1800 ఈ సంవత్సరాలలోనే హిందూ దేశంగా అది పిలువబడుతుంది. క్రీస్తు పూర్వము నేటికి 3500 లేదా 3800 సంవత్సరాల క్రితము హిందూ దేశము ఉంది. మరి క్రైస్తవ్యం ఎప్పుడొచ్చింది? ముందు హిందూ దేశం ఉంది. హిందూ దేశము 1500, 1800లో హిందూ దేశం ఉంటే క్రీస్తు పూర్వము మొదటి శతాబ్దము తరువాత ఎవరైతే 3000 మంది బాప్తిస్మము పొందారో వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. అది యెరూషలేములో మొట్టమొదటి సంఘం ఆరంభించబడింది. యెరూషలేములో. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ముందు హిందూ దేశం ఉంది. ఎస్తేరు కాలంలోనికే ఉందని బైబిల్ చెప్పింది. అది ఈరోజు ఆ హిందూ అనే దానిని మార్చి ఏమైపోయిందంటే ఇండియా. అలాగే సింధు అంటారు. ఇవన్నీ మీకు తెలుసు, అవన్నీ చెప్పను, మీకు తెలుసు కనుక. ఈ హిందూ దేశముగా ఉన్నటువంటి ఇది అపోస్తలులు పుట్టక ముందు ఉంది, బ్రిటిషర్స్ పుట్టక ముందు ఉంది. క్రీస్తు పూర్వం 1500, 1800 సంవత్సరాలలోనే ఉంది. అంటే అప్పటికి ఇండియా ఉంది. ఈ హిందూ దేశముగా పిలువబడుతున్నటువంటి ఇది ఆసియా అనే దానితో, ఆసియా ఖండం అంటాం, ఈ ఆసియా అనే ఖండంతో అతుకుపడి ఉంది ఈ ఇండియా. ఇలాంటి ఈ హిందూ దేశంలోకి, ఈ ఇండియాకి సువార్త ఎలా వచ్చింది? ఈ ఇండియాలో ఉన్నటువంటి హిందువులైనటువంటి వారికి యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త ఎందుకు అందించవలసి వచ్చింది? ఇది ఎవరికి తెలీదు. ఈ దేశానికి వచ్చి యేసుప్రభు గురించి ఎందుకు చెప్పాలి? ఈ దేశానికి వచ్చి సువార్త ఎందుకు అందించాలి? క్రైస్తవ్యం కంటే ముందే హిందూ దేశంగా పిలువబడుతున్నటువంటి ఇండియా ఈ దేశానికి యేసుక్రీస్తుని గురించి పరిచయం చేయవలసి ఎందుకు వచ్చింది? ఇదొక విషయం, ఇది పక్కన పెట్టండి. ఈ ఇండియా దేశానికి మరి ఇందులో వచ్చినటువంటి వాళ్ళందరూ ముందు ద్రావిడులు వచ్చారు, తర్వాత ఆర్యులు వచ్చారు. ఇదంతా హిస్టరీ. ఇది ఎంతవరకు క్లారిటీ ఉందో అన్నది కూడా సరిగ్గా హిస్టరీని మనం కొన్ని నమ్మచ్చు, కొన్ని నమ్మలేం. కానీ బైబిల్లో రాయబడినటువంటి ఒక మంచి మాట ఉంది. ఏంటంటే బాబేలు గోపురం కట్టినప్పుడు ఆ రోజు దేవుడు భాషలు తారుమారు చేసి భాషలు ఇచ్చాడు, ప్రపంచ భాషలు. అందులో తమిళ్, కన్నడ, మలయాళం, అరబ్, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ భాషలు అలా వచ్చాయి కూడా ఎవరికి తెలీదు, కానీ బైబిల్ చెప్పింది. బాబేలు గోపురంలో అందరూ ఒకే దగ్గరకు వచ్చి ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కట్టాలనుకునేటప్పుడు మిమ్మల్ని నేను భూమిని నిండించండి అని చెబితే
ఒక దగ్గరకు వచ్చి ఉండిపోయి ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కట్టి పైకి వెళ్ళిపోతున్నారంటే పైకి వెళ్ళిపోతుంది, మీరందరూ పైకి ఎగిరిపోతారు, ఇక లాభం లేదు, తారుమారు చెయ్యాలని దేవుడు ఏం చేశాడంటే ఆ రోజు ఉన్నటువంటి ఆనాటి యావత్తు ప్రపంచములో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే చెదరగొట్టాడు. ఆ చెదిరిపోయి 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 ఊర్లు 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 ఎవరికి వాళ్ళు ఆక్రమించుకొని 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 ఇలా అక్కడ నుండే ఆనాడు ఈ భూమి ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు చాలామంది చెదిరిపోయారు. ఇది బైబిల్ చెప్పిన పచ్చి నిజం, ఎప్పటికైనా ఇదే వాస్తవం. అయితే ఇలా చెదిరిపోయినటువంటి వారు ఎన్నో ఆఫ్రికా వెళ్ళిపోయారు, కిందకి అటు ఐరోపా వెళ్ళిపోయారు, యూరప్ వెళ్ళిపోయారు, ఇటువైపు ఈ ఆసియా ఖండం నుండి ఇలాగా మరి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆ పైన ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్, టర్కీ, ఇలా ఈ మీదుగా చాలామంది ఇండియాకి కూడా వచ్చేసారు. ఏది ఏమైనా మొదటి శతాబ్దానికి అమెరికా లేదు, ఉత్తర అమెరికా లేదు, దక్షిణ అమెరికా కూడా లేదు. జాగ్రత్త వినాలి. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా లేకపోతే ఉన్నది యూరప్, కిందకు వెళితే ఆఫ్రికా, రైట్ సైడ్కి వచ్చేసరికి ఇదంతా కూడా ఆసియా. ఈ హిస్టరీ గురించినటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే బైబిల్లో చివరి పేజీ ఒక్కసారి మీరు లాస్ట్ చివరి పేపర్కి వెళ్ళేసరికి అదే ప్రపంచ పటం. ఆ రోజు ఈరోజున్న ప్రపంచ పటం వేరు. ఆ బైబిల్లో రాయబడినటువంటి చివరి పేజీలో మీరు ఎప్పుడైనా ఆ మెయిన్ మ్యాప్ తెలియాలి. మ్యాప్ తెలియకపోతే మీకు బైబిల్ చెప్పలేరు, మీరు హిస్టరీ తెలీదు. దేవుడు అందుకే నిజంగా భక్తులతో మ్యాప్ కూడా పెట్టించాడు. మధ్యన ఉన్నది మధ్యధరా సముద్రము, కిందన ఉన్నది ఆఫ్రికా, ఆ కుడి చేతి పక్క ఉన్నది ఆసియా, బితునియా, గలతియా, పొంతు అని ఇదంతా రాయబడింది. ఇదంతా ఆసియా ఖండం. మనం ఉన్నది కూడా ఈ మంగళగిరి కూడా ఆసియా ఖండమే, మర్చిపోకండి. ఆ పైకి వెళ్ళేసరికి పౌలు గారు యూరప్ వెళ్ళారు. ఆ యూరప్ నుండి కిందకి ఆయన వస్తారు గ్రీస్. కనుక గ్రీస్ ఉంది, ఇటు ఆఫ్రికా ఉంది, రైట్ సైడ్ ఆసియా ఉంది, లెఫ్ట్ సైడ్ రోమా, ఇటలీ. ఇదంతా వరల్డ్ మ్యాప్. ఈ మ్యాప్ మీకు అర్థమైపోతే ప్రపంచ పట్టం ముందు నువ్వు నిలబడి ఎక్కడ ఎప్పుడు ఏం జరిగిందో, ఏ హిస్టరీ ఎలా ఆరంభించబడిందో ఇదంతా నువ్వు చెప్పగలవు. రైట్. ఆ రోజు బాబెలు గోపురం తర్వాత చెదిరిపోయినటువంటి వారు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాకి వెళ్లకుండా మొదటి శతాబ్దంలో యేసుప్రభు ఉన్న కాలానికి ఈ ఆసియా ఖండము, ఈ భారతదేశము, ఈ ఆఫ్రికా, ఇటువైపు యూరప్, ఇలాగా ప్రపంచ ప్రజలు వ్యాప్తి చెందారు. ఇలా చెందుతున్నటువంటి సమయంలో మరి మొదటి శతాబ్దము ఆరంభమైంది. అప్పుడు యేసుక్రీస్తు వారు జననం, యేసుక్రీస్తు వారు మరణించడం, సమాధి చేయటం, తిరిగి లేవటం, ఇదంతా జరిగింది. ఆ తర్వాత సువార్త ఆరంభమైంది. ఓకే, ఇంతవరకు మనకు తెలిసింది ఇది నిజం, ఇది రైట్. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మా దగ్గర నుండే మేము స్టార్ట్ చేస్తాం, మా లెక్చరర్స్ కూడా చెప్పాలి. జైశాలి పిడి సుందర్రావు గారు మొదలుకొని ఆయన దగ్గర బైబిల్ నేర్చుకున్నటువంటి ఎంతోమంది జాయింట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్, మరి ఎంతోమంది సువార్తకులు ఉన్నారు.
లెక్చరర్స్ ఉన్నారు. మనమంతా కలిసి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభించిన తర్వాత జయశాలి గారి సువార్త ఆరంభించినది మొదలుకొని నేటి వరకు 1,00,000 మందిని మనం మార్చామా చెప్పాలి? 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, ప్రపంచ జనాభా 800 కోట్లు. ఎంతమంది మనం? యావత్తు ప్రపంచ జనాభా ఎంత ఇప్పుడు? 800 కోట్లు సుమారు. జాగ్రత్త వినాలి. 800 కోట్ల జనాభాలో, ప్రపంచ జనాభాలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచ ప్రజలలో ఎంతమందిని మనం క్రైస్తవులుగా మార్చాం? మారిన వారికి వాక్యం చెప్పాం అనకండి. ఎంతమందిని మనం మార్చాం? నేను ఇంకా కాదు కూడదని ఒక దగ్గర ఫిక్స్ అయిపోయాను. ఇది తప్పే, కానీ కొంచెం అండర్స్టాండింగ్కి 1,00,000 మంది, 50,000, ఎంతమంది? 1,00,000. ఇది తప్పే, నమ్మండి. మేమేది పెద్ద 1,00,000 మందికి మార్చలేదు, ఇతనే. రైట్. ఈరోజు ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా 800 కోట్ల మందిలో 1,00,000 మందికి మేమే ఎన్నో సంవత్సరాలుగా ఒకవేళ మార్చినట్లయితే ఈ ప్రపంచ జనాభాలో 800 కోట్ల మందిలో 400 కోట్ల మంది క్రైస్తవులు ఎలా అయ్యారు చెప్పండి? వాళ్ళని ఎవరు మార్చారైతే? BOUI రేట్ ఎంత? 1,00,000. మరి మిగిలినటువంటి 700 కోట్ల 350 కోట్లు సుమారు 800 కోట్ల మందిలో సుమారు ఎంతమంది అండి? 350 కోట్ల మంది. అంటే 450 కోట్ల మంది అనుజనులు ఉంటే ఇందులో మేము మార్చినది 350 కోట్ల మందిలో 1,00,000 మంది అయితే మిగిలినటువంటి 349 కోట్ల 999 లక్షల మందిని ఎవరు మార్చారు? వీరెలా క్రైస్తవులయ్యారు? వీళ్ళకి ఎవరు బాప్తిస్మం ఇచ్చారు? వీళ్ళు ఎలా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు? వీరు యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా ఎలా అంగీకరించారు? విషయం తెలుసా? మాకొక్క తెలుగే తెలుసు. బ్యాడ్ లక్. తెలుగు తెలిసిన వారిలో మార్చడానికి 1,00,000 మంది తెలుగు వారే అయితే మరి తమిళ తెలిసిన వారిలో ఎంతమంది మారిపోయారు? కన్నడ తెలిసినటువంటి కర్ణాటకలో ఎంతమంది మారారు? మహారాష్ట్రలో హిందీ తెలిసిన వారు ఎంతమంది మారారు? అమెరికా, రష్యా, ఇటు ఆస్ట్రేలియా, ఇటు ఆఫ్రికా, ఎన్ని ఉన్నాయండి? యూరప్ ఖండాలు. ఈ ఖండాలలో ఎన్నో భాషలు తెలిసినటువంటి వారిలో కోటాను కోట్ల మంది అసలు ఈ క్రైస్తవ్యాన్ని ఎలా స్వీకరించారు? ఎలా అందింది వాళ్ళకు వార్త? వాళ్ళని ఎవరు మార్చారు? ఏమండి, ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ డైనమిక్ స్పీకర్ అయినటువంటి జయశాలి గారి ద్వారానే నేడు సుమారు 1,00,000 మారితే కోటాను కోట్ల మంది ఎలా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు? వాళ్ళని ఎవరు మార్చారు? అసలు ఏం జరిగింది? అసలేం జరిగింది?
వాళ్ళందరిని ఎవరు మార్చారు? వారు ఎలా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు? ఎలా మారిపోతారండి? ఎలా మారిపోతారు? ఇండియాలో ఉన్నటువంటి వారికి దగ్గరకు వచ్చి, ఎక్కడో యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు, అమ్మ మీరు నమ్మండి అంటే పెళ్లి కూతురు ఏమంటదండి? పెళ్లి చేయండి బాబు, అలాంటి మాట్లాడకండి. మమ్మల్ని అడుగుతారేటండి ఏదో భయం భయంగా కూర్చుంటే ఏంటి? ఈ హిందూ దేశం ఎప్పటి నుండో ఉన్నప్పుడు ఈ హిందువులు ఎలా యేసుప్రభుని నమ్ముతారు? మీరందరూ ఉన్నారు, క్రైస్తవులు కాకముందు మీరెవరు? ఇండియాలో ఉన్నవాళ్ళే. అందులో మీరెవరు? మీ తాత ముత్తాతలు హిందువులే, అంతే కదండి. క్రైస్తవ్యం రాకముందు ఉన్నది హిందువులే. కానీ ఇంతమంది, ఇన్ని కోట్ల మంది, అన్ని భాషలు కలిగినటువంటి వారు యేసు ప్రభువుని ఎలా నమ్మారు? అన్ని భాషలలో ఉన్నవారు యేసు ప్రభు నమ్ముకోవాలంటే అన్ని భాషలు తెలిసిన వారు ఎవరున్నారు? నాకు తెలుగే తెలుసు. నాకు, మీకు పక్కా తెలుగుది. యావత్తు ప్రపంచంలో సకల భాషలలో ఉన్నటువంటి ప్రజలు మారాలి అంటే అన్ని భాషలు మాట్లాడగలిగిన వ్యక్తులై ఉండాలి. ఎవరుంటారు? ఎవరు మాట్లాడగలరు? అన్ని భాషలలో ఉన్న వారికి ఎలా ఈ వాక్యాన్ని ఎవరు అందించి ఉంటారు అని మనం ఆలోచిస్తేనండి, ఈ యావత్తు ప్రపంచానికి యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని చెప్పటంలో మొట్టమొదటిసారిగా అపోస్తలులు ఆరంభించారు. అపోస్తలులు ఆ రోజు వాక్యాన్ని చెప్పారు, యేసు తిరిగి లేచాడు అని చెప్పారు. 3,000 మంది బాప్తిసం పొందారు. ఈ 3,000 మంది బాప్తిసం పొందినటువంటి వీరిలో ఆ రోజు బాప్తిస్మము పొందక ముందు ఏం జరిగిందో తెలుసా? ఈ అపోస్తలులు 12 మందికి సకల భాషలు మాట్లాడగలిగేటటువంటి పరిశుద్ధాత్మ వరము కుమ్మరించబడింది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనం. నా చిన్న బైబిల్ ఉంటుంది, సంచిలో ఉంటుంది. అదే అన్య భాషలతో మాట్లాడసాగిరి అంటే అపోస్తలులందరికీ ఏమొచ్చు? అన్య భాషలతో మాట్లాడసాగిరి అంటే పేతురు గారు ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు, తమిళ్ మాట్లాడేస్తున్నారు, మలయాళం మాట్లాడేస్తున్నారు, కన్నడ మాట్లాడేస్తున్నారు, అరబ్ మాట్లాడేస్తున్నాడు, తెలుగు మాట్లాడేస్తున్నాడు. ఏ భాషలో వాళ్ళు ఉంటే ఆ భాషల్లో అపోస్తలులు 12 మంది మాట్లాడుతున్నారు. చూడండి. అందుకే ఈ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 11వ వచనం, క్రేతీలు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. క్రేతీలు, అరబీలు, ఆ పైన కొన్ని భాషలు ఉంటుంది. ఏమన్నది? 6వ వచనం, ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి మాట్లాడుట విని కలవరపడిరి. మాట్లాడుచున్న వీరందరూ గల్లీలు కారా?
మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియ, ఆసియా, పొంతు, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములు ఎందలి వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతములు యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబ్బీలు. బా, ఎన్ని భాషల్లో మాట్లాడేస్తున్నారండి అపోస్తలులు. తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట వినుచున్నాము. ఇదేమి? ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు మాట్లాడుతున్నారు అపోస్తలులు 12 మంది. హోలీ స్పిరిట్ అంటే ఇది. చాలామంది హోలీ స్పిరిట్ దిగింది, పరిశుద్ధాత్మ దిగింది అంటారు. వృతే ఈరోజు ఇవన్నీ అబద్ధాలు, నమ్మకండి. మీరు హోలీ స్పిరిట్ దిగింది అనుకో, మీరు ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో వాళ్ళు భాష మాట్లాడేస్తుంటారు ఆటోమేటిక్గా. ఇప్పటికే మాకు తెలుగే వచ్చన్నామంటే మీకు అర్థమైపోవాలి, మేము పరిశుద్ధాత్మ వరం పొందేమే తప్ప భాషలు మాట్లాడే వరం మాకు లేదు. రైట్. సకల భాషలు మాట్లాడగలిగినటువంటి ఈ శక్తి అపోస్తలులకు పరిశుద్ధాత్మ పెంతెకొస్తు పండుగ దినమున నాడు దిగటం వలన ఈ 12 మందికి భాషలు వచ్చేసాయి. భాషలు వచ్చాయంటే ఏమైపోతారండి వీళ్ళకి? ఇంకా పూలే, ప్రాబ్లం లేదు. అయ్యో మనం హిందీ అక్కడ కర్ణాటక వెళ్తున్నాము, లేకపోతే కేరళ వెళ్తున్నాము, ఇగో ఇటువైపు ఏమో తమిళ వెళ్తున్నాము, అటువైపు ఏమో మహారాష్ట్ర వెళ్తున్నాము, ఇటేమో అరబ్ కంట్రీస్కి వెళ్తున్నాము, ఇటువైపు ఏమో ఇగో సౌత్ ఆఫ్రికా వెళ్తున్నాము. ఈ లాంగ్వేజ్ మనకు రావు కనుక మనం వెళ్ళడానికి కుదరదు అనుకోవడానికి పొరపాటు. మొత్తం అపోస్తలులు 12 మందికి సకల భాషలు వచ్చేసాయి. ఏ బాబేలు గోపురం నాడు దేవుడు భాషలు తారుమారు చేశాడో, ఏ బాబేలు గోపురం నాడు దేవుడు భాషలను యావత్తు ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేశాడో, అదే దేవుడు అపోస్తలులకు భాషలు ఇచ్చాడు. ఈ భాషలు తెలిసినటువంటి అపోస్తలులు ఏం చేశారంటే, ఈ యావత్తు ప్రపంచానికి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి అని యేసు చెప్పినటువంటి మాట మేరకు వాళ్ళు పెంతెకొస్తు పండుగ దినమున ప్రసంగం స్టార్ట్ చేసి 3000 మంది బాప్తిసం పొందారు ఆ రోజు. ఆ తర్వాత 5000 మంది అయ్యారు. ఆ తర్వాత శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. మీకు తెలుసు, ఇలా విస్తరిస్తున్నటువంటి ఈ టైంలో ఈ అపోస్తలులు 12 మందికి ఇంకేం వరాలు ఉన్నాయో తెలుసా? స్వస్థతలు చేసే వరాలు ఉన్నాయి. కుంటి వారిని బాగు చేస్తున్నారు, మూగవారిని బాగు చేస్తున్నారు, చనిపోయిన వారిని తిరిగి లేపేస్తున్నారు. పేతురు గారు నీడ పెడుతుంటే మంచాల మీద ఉన్నటువంటి రోగులు మంచం ఎత్తుకొని పారిపోతున్నారటండి. మీ అందరికీ తెలుసు. అంటే అపోస్తలులైనటువంటి యోహాను గారు కానీ, పేతురు కానీ, యాకోబు కానీ, ఆంద్రియ, ఫిలిప్పు, బర్తలోమియా, తోమా, అల్ఫై కొబడగు, యాకోబు, జెలోత అనబడిన సీమోను, తద్దయి అని మారుపేరు గల లెబ్బయి, ఇస్కరియోతు యూదా చచ్చిపోయిన తర్వాత మత్తీయ అనే ఆయన, ఇలా మొత్తం ఈ 12 మంది సకల భాషలు కలిగి ఏ లాంగ్వేజెస్లోనైనా సరే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగిపోయిందో వారు మాట్లాడేస్తున్నారండి. అలా మాట్లాడుతూ స్వస్థతలు చేస్తూ, ఇదిగో యేసు సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఒకవేళ మీకు నమ్మడానికి ఏమైనా అనుమానం ఉందా? సాక్ష్యం చూపించమంటారా? అయితే ఇదిగోండి, కుంటివాడిని తీసుకురండి, బాగు చేసేస్తాం. యేసు నామాన మూగవాడిని, చనిపోయిన వారిని, నానా విధములైనటువంటి రోగాలతో ఉన్నటువంటి వారిని స్వస్థతలు చేయడం, యేసు నామమున అని చెప్పటం. అంటే ఒక వ్యక్తి యేసును అంగీకరించాలి అంటే, ఎవరైనా దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని అంగీకరించాలంటే
సాక్ష్యం లేకుండా ఏ అద్భుతం జరగకుండా ఎలా మారుతారు? అందుకే మొట్టమొదటి శతాబ్దములో యేసు అంటే ఎవరికి తెలియని మొదటి శతాబ్దములో యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తలులకు స్వస్థత వరాలు ఇచ్చి యావత్తు ప్రపంచానికి మీరు వెళ్ళి సువార్త చెప్పండి. అనుమానం వచ్చేటప్పుడు చేయండి, స్వస్థతలు చేయండి. ఎలా అవుతున్నాయి ఈ స్వస్థతలు? ఎలా రోగులు బాగుపడుతున్నారు? ఎలా చనిపోయిన వారు తిరిగి లేస్తారంటే యేసు నామమున. అంతే, సువార్త ఆరంభించారు. సంఘం ఆరంభించబడింది. సంఘంలో ఒకరు 8వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో హింస కలిగిన తర్వాత చెదిరిపోయిన వారు అందరూ సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. రైట్. అసలు కథ ఎక్కడ జరిగిందంటే మొదటి శతాబ్దంలో అపోస్తలులు బోధించినటువంటి బోధకు ప్రజలు ఏం చేశారు తెలుసా? స్థిరాస్తులను అమ్మేశారట. ఏం చేశారు? స్థిరాస్తులు అమ్మేశారు. బాప్తిసం పొందుతావా? అయితే పొందు, మీ ఇల్లు మీ పొలాలు అన్నీ అమ్మేసుకోవాలి. ఎందుకండి? సువార్తకు ప్రయాణమే వెళ్ళిపోవాలి కనుక. ఇక్కడ ఇల్లు ఉంటే మళ్ళీ తిరిగి రావడానికి బస్సులు ట్రైన్లు ఏమీ లేవు నాయన, ఆటోలు పదండి. అందరూ అమ్మేసుకుంటున్నారు, అందరూ ప్రయాణిస్తున్నారు, అందరూ ప్రయాణం. అందులో స్వస్థత వరాలు ఉన్నోళ్ళకి ఎలా ఉంటుందండి? అందులో అపోస్తలులకు ఒక పవర్ ఉంది. ఏంటి తెలుసా? మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం 18వ వచనము. నమ్మిన వారి వలన అపోస్తలుల వలన ఈ సూచక్రియలు కనబడను. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. మక్కేవారి పేటలో ఉన్నోళ్ళకి చెప్పింది కాదు ఇది. ఎవరికి? అపోస్తలులు 12 మందికి. మీరు అనుకోగలరు, మీరు అనుకొని పాము పట్టించుకోనంటే పాము కరిచేస్తుంది. చాలామంది తెలీదు. దేవుడు బైబిల్లో రాయించాడు కనుక పాములు ఎత్తు పట్టుకుంది అనుకొని ఇలా పాము కూడా ఎత్తాడు, చచ్చాడు. ఎన్నోసార్లు చూపించాం మేము క్లిప్పులు. మీకు అర్థమైందా? ఎవరు చెప్పాడు? అపోస్తలులు చెప్పాడు. ఆ రోజు రోడ్లు లేవు. మీలాంటి తారు రోడ్లు ఉన్నాయనుకున్నారా? సిమెంట్ రోడ్లు ఉన్నాయా? పొలాలు, ఎకరాలు స్థలాలు. ఈ మధ్యలో గోతుల్లో నుండి, రాళ్లలో నుండి, రప్పల్లో నుండి, కొండల్లో నుండి వెళ్తారు కనుక పాములు ఒకవేళ కరిసేస్తాయేమో మీరు బాధపడవలసిన అవసరం లేదు. పాములను తొక్కుకొని మీరు వెళ్ళిపోవచ్చు. అది అపోస్తలులకు ఇచ్చింది. అదే మనం సువార్తకి వెళ్ళాలి అరణ్యంలోకి అన్నారనుకోండి, మీరేమంటారు? పులి తిరుగుతుందేమో, పాములు ఉంటాయేమో ఏమంటారండి? సువార్త కంటే ఏమంటారు? ఏంటి బాబు ఆ ప్రాంతాలకు వద్దండి బాబు, దాని నిండా పాములండి బాబు, బోళ్ళు తేళ్ళు ఉన్నాయి, జర్రులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా పాము తిరుగుతుంది, మీకు సంగతి తెలుసా? అంటే ఎలాగుంటుందంటే కాలు పైకెత్తేస్తారు. అంటే ఆ రోజు అపోస్తలులకు దేవుడు అన్నాడు, మీరు ఎన్నో ఎడారి ప్రాంతాల్లో, కొండల ప్రాంతాల్లో, అడవుల ప్రాంతాల్లో మీరు ప్రయాణం చేయవలసి ఉంది కనుక ఈ 12 మంది మీరు పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏదైనా త్రాగినను ఏది మీకు హాని చేయదు. ఎలా ఉండదండి ఆ పవర్ మనకిస్తే? మీరు ఇంటికి వచ్చేస్తాను, ఏదైనా తినేస్తాను, కరోనా కూడా భయం లేదు, మాస్కే పెట్టను, అంతే కదండి. ఇంకేముందండి? అన్ని పవర్స్ ఉన్నాయి. నేనా చచ్చిపోను, ఏ తాగినా నేను చచ్చిపోను, పాములు ఇవేమైనా కరుస్తాయంటే అది ప్రమాదం లేదు. ఎంత బాగుంది అపోస్తలులకి. అంటే అపోస్తలులకి టోటల్గా పవర్స్ వచ్చాయి, భాషలు వచ్చాయి. ఈ భాషలు, స్వస్థతలు, వరాలు, ఇన్ని శక్తులు ఉన్నటువంటి ఈ అపోస్తలులు ఏం చేశారు తెలుసా? సువార్త ఆరంభించారు.
సంఘానికి హింస కలిగిన తర్వాత అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయారని రాయబడి ఉంటుంది. కానీ అలాగ అపోస్తలు యెరూషలేములో ఉండిపోలేదు. ఆ తర్వాత వాళ్ళు ప్రయాణించడం మొదలుపెట్టారు. వారు బయలుదేరారు. వదిలేండి, అది ఆ తర్వాత వెళ్దాం, సరేనా? రైట్. కనుక అపోస్తలు ఏం చేశారు? ఈ సువార్త ప్రకటించాలి. ఈ సువార్త ప్రకటనలో అపోస్తలు 12 మంది చేసే సువార్త వేరు, అపోస్తలుడైన పౌలు గారు తిరిగే ప్రాంతాలు వేరు, సువార్త వేరు. జాగ్రత్తగా ఆలోచించాలి. అపోస్తలుడైన పౌలు ఎక్కడెక్కడ తిరిగారు? గలతియా, పృగియా, పంపులియా, అలా పైకి వస్తే అత్తర, ఆ తర్వాత పైకి వస్తే కొరిందు, కిందకు వస్తే గ్రీసు, ఇటువైపు వస్తే మిలితే, క్రేతు, ఇటు రోమా. ఈయన తిరిగింది ఓన్లీ మధ్యధరా సముద్రము చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలు. ఆసియా ఖండంలో ఆసియా ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాంతాలు, అటు యూరప్ ఖండానికి అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళారు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఉంది, అది మనం ఇప్పుడు చదవాలా. రోమపత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఎందుకంటే ఈయన క్లియర్ చేస్తే కానీ ఇండియాకి ఎవరు వచ్చారో మీకు తెలీదు. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశములు యందు ఇల్లూరి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా నేను ప్రకటించాను. యెరూషలేము మొదలుకొని ఇల్లూరి వరకే నేను చెప్పాను. పౌలు గారు మొదటి శతాబ్దంలో ఇస్తున్న స్టేట్మెంట్స్. యెరూషలేములో నుండి నేను ప్రారంభించాను, ఇల్లూరు వరకు నేను వెళ్ళాను. నేను చేసిన సువార్త ఈ ప్రాంతాలైతే అపోస్తలులైనటువంటి ఈ 12 మందిలో యాకోబు చచ్చిపోయాడు, మీకు తెలుసు అంతే కదండి. యాకోబు ఒక ఆయన చనిపోయాడు అపోస్తలుల్లో. ఇంకా మిగిలినటువంటి వాళ్ళలో ఈ 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడగాలనుకుంటే నన్ను ఎవరినో అడగకూడదు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళే చెప్పాలి ఏం చేస్తున్నారు అని. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనము. తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? ఏం తినకూడదా, త్రాగకూడదా మేము? తక్కిన అపోస్తలులు, పౌలు గారు అంటున్నారు ఇది ఈ స్టేట్మెంట్. తక్కిన అపోస్తలుల వలను ప్రభు యొక్క సహోదరుల వలను, కేఫా వలను, పేతురు గారి వలను విశ్వాసురాలైన భార్యలను వెంటబెట్టుకొని ఆ తర్వాత చదవండి, మీరు తిరగండి. వెంటబెట్టుకొని గట్టి చెప్పండి మళ్ళీ. ఇంకా ఎక్కడికి తిరుగుటకు? అపోస్తలుడైన పౌలు గారు యెరూషలేము నుండి ఇల్లూరు వరకు, అటు యూరప్ ఖండం వరకు, ఇటు రోమపట్నం, ఇదంతా తిరుగుతున్నారు ఈ ద్వీపాలలో. కానీ అపోస్తలులు ఏం చేసట? విశ్వాసురాలైన భార్యలను వెంటబెట్టుకొని తిరుగుతున్నారు. ఎక్కడెక్కడికి తిరుగుతున్నారు? ఆ యెరూషలేము నుండి కిందకు వస్తే ఆఫ్రికా, ఆ యెరూషలేము నుండి రైట్కు వస్తే టర్కీ, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా. ఈ యెరూషలేము నుండి పైకి వెళితే యూరప్. మీకు బైబిల్ ఇచ్చిన మ్యాప్, అది మీకు అర్థమైతేనే మీకు అంతా ఇదంతా అర్థమవుతుంది. పైన యూరప్ ఉంది, కిందన ఆఫ్రికా ఉంది. నపూసకుడు వచ్చాడు, చూశారు? నపూసకుడు
ఐథియోపియాలో నపుంసకుడు వచ్చాడు కదండి. అందుకే కింద చూడండి, అక్కడ ఆఫ్రికా అని రాయబడి ఉంటుంది. అంటే ఆఫ్రికా ఖండము, పైన ఉన్నది ఆసియా ఖండము, పైన ఉన్నది యూరప్, ఉత్తర అమెరికా లేదు, దక్షిణ అమెరికా లేదు. అంటే ఇంక ఇదే ఉంది. ఈ ప్రాంతాలే ఉన్నప్పుడు జాగ్రత్త వినాలి, అపోస్తులు ఏం చేస్తున్నారు? విశ్వాసురాలైన భార్యలను వెంటబెట్టుకొని తిరుగుతున్నారు. స్థిరాస్తులు అమ్మేసుకొని కొంతమంది తిరుగుతున్నారు. ఇలా యావత్తు ప్రపంచానికి, ఆ రోజు ఉన్న ఆనాటి ప్రపంచానికి సువార్త అందించటానికి అందరూ తిరగడం మొదలు పెట్టారు. మరి ఎక్కడెక్కడికి తిరుగుతారు? యెరూషలేము నుండి వస్తే వెంటనే టర్కీ తర్వాత ఇంకా ఇరాన్, ఇరాక్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత పాకిస్తాన్, ఆ కిందకు వస్తే ఇది. ఇంతకీ యెరూషలేము నుండి ఇండియాకి రావాలంటే ఎన్ని రోజుల్లో ప్రయాణం చేయవచ్చు? యెరూషలేము నుండి ఇండియాకి రావాలంటే సుమారు ఎన్ని అవర్స్ పడుతుంది విమానంలో అని అనుకుంటే, విమానంలో యెరూషలేము నుండి ఇండియా 5 అవర్స్. మామూలుగా రూట్ మ్యాప్ అయితే 4853 కిలోమీటర్లు ఉందట. చూడండి, అంటే ఆ రోజు ఉన్నటువంటి ఆరిన నేల మీద నుండి ప్రయాణం చేసుకుంటూ రావచ్చు, లేదా వీళ్ళు అసలే వృత్తికి జాలర్లు కనుక పడవల మీదైనా సముద్రాలలో నుండైనా రావచ్చు. అందులో చేపలు పట్టినటువంటి వారు, వలలతో లాగుతున్న వారంటే అపోస్తలు నాలాగా సన్నగున్నోళ్ళు ఏం కాదు. ఎలా ఉంటారండి వాళ్ళు? సరి అయినటువంటి ఫిగర్స్ అవి. మీరు యుఏఈ కంట్రీస్కి వెళ్తే, ఆ యెరూషలేం ప్రాంతానికి వెళ్తే మళ్ళా ఇంత సన్న చెయ్యలేము ఉండవు. ఒక్కొక్కరికి ఇలాగ ఉంటారు. ఈ సైజు చపాతీలు 10 తింటారు. మనం ఒక సింగిల్ చపాతీకే అవుట్. సరే, ఈ అపోస్తలు ఆల్రెడీ ఏంటి? బలంగా ఉన్నవారు, బరువులు మోసేవారు, ఈత కూడా వచ్చినటువంటి వారు, మరి ఎన్నో సముద్రాల మీద ప్రయాణం చేయగలిగినటువంటి వారు. మరి వారితో ఉన్నటువంటి ఆనాటి ఎంతోమంది క్రైస్తవులను వాళ్ళు వెంటబెట్టుకొని తిరుగుతున్నారు. ఎక్కడెక్కడికి తిరుగుంటారు? ఏ ప్రాంతాలకు తిరుగుంటారు? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళుంటారు అని మనం ఆలోచిస్తే బైబిల్లో కొన్ని వచనాలు మనం చూద్దామండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆయనను నేను చెప్పినదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికి, వారి స్వరము ఇంటర్నెట్లో కాదు. నో యూట్యూబ్, నో గూగుల్, నో ఎనీ టెక్నాలజీ. మొదటి శతాబ్దంలో అసలు టెక్నాలజీ లేనప్పుడు వారి స్వరము భూలోకమందంతటా, వారి మాటలు బూది గంతముల వరకు, ఎక్కడైతే ఎండ అయిందో, ఏ దేశంలో చివరి ప్రజలు ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతాల వరకు అపోస్తలులు ఈ 11-12 మంది స్వస్థత వరాలతో బయలుదేరిపోయారు. ఏ దేశంలో వాడైనా సరే నమ్మాలి అంటే ఎలా నమ్ముతాడో అంతవరకు ఎంతో మంది దేవుళ్ళను నమ్ముకొని రకరకాల విశ్వాసాలతో ఉన్నటువంటి వాళ్ళను నమ్మించాలంటే వీళ్ళ దగ్గరే ఉండాలో తెలుసా? పవర్స్. అందుకే బైబిల్లో ఏమని రాయబడిందో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 48. యోహాను సువార్త 4వ అధ్యాయం 48. యేసు అంటున్నారు, సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరు. అబ్బా,
సూచక్రియలు మహత్కార్యాలు చూడకుంటే ప్రజలు నమ్మరు గనుక యేసు చనిపోయి తిరిగి లేచాడన్న విషయాన్ని, మృత్యువును జయించాడన్న విషయాన్ని, మరణము తరువాత మరొక లోకానికి మానవుడు వెళ్ళిపోవాలి, అది పాపము పోగొట్టుకొని వెళ్ళిపోవాలంటే యేసు రక్తము యావత్తు ప్రపంచానికి అవసరమనే ఆలోచనతో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. పాపాలు పోగొట్టుకోవడానికే యేసు ప్రభు దగ్గరకు రావాలి, యేసును నమ్మాలి. ఎందుకు నమ్మాలి యేసు ప్రభుని? ఏం పని అని నమ్మితే ఏం మనకు లాభం ఏంటి? దేవుణ్ణి డైరెక్ట్గా నమ్మేసుకుంటాం కదండి. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ఉన్నాడండి, నేను నమ్ముతానండి, నాకు యేసు ప్రభుతో పని లేదండి. మీరు చెప్పండి. ఎలాగ సృష్టి తిరుగుతుందంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? దేవుడు ఉన్నాడండి, సృష్టికర్త ఉన్నాడు. క్రియేషన్ ఉందంటే క్రియేటర్ ఉన్నాడని ఏవో ఉన్నాయి చెత్త మాటలు. అవన్నీ ఆలోచించుకుంటే మనకు ఒకటి అర్థమైపోయింది. ఏమనంటే సృష్టి వెనుక సృష్టికర్త ఉన్నాడు, ఆ దేవుణ్ణి నేను డైరెక్ట్గా నమ్మేసుకుంటాను అని మనం ఎంతోమంది యేసు రాకముందు నమ్మాం. కానీ యేసుని ఎందుకు నమ్మవలసి వస్తుందంటే, నువ్వు చేసిన పాపాలు పోవాలి అంటే ఈ పాపాలు క్షమించే ఒక ప్రాసెస్ దేవుడు ఏర్పాటు చేశాడు. అలా పోగొట్టుకోవాలంటే ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు ఈ రక్తము వలన పాపాలు పావు. యేసును నమ్ముట ద్వారా యేసు రక్తమే ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయను గనుక దేవుడు ఉన్నాడని నమ్మిన నీవు పాపముతో చస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కనుక ఈ పాపాలు పోగొట్టడానికి మాత్రమే యేసును నమ్ముకోవాలి అని మొట్టమొదటి శతాబ్దంలో యావత్తు ప్రపంచానికి, హిందూ దేశానికి కూడా ఈ సువార్త ప్రకటించవలసి వచ్చింది. ఇది అసలు సంగతి. నేను దేవుణ్ణి నమ్ముకుంటానండి, ఉన్నాడండి, ఆయన ఉన్నాడు గ్యారంటీ. కానీ నేను తప్పులు చేశాను, నేను పాపాలు చేశాను, నా పాపాలు పోవాలి. నేను పాపాలు పోగొట్టుకోవడానికి నేను ఏ గొర్రెనో ఏ మేకనో దేనినో ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదవాడిని. మరి నా పాపాలు ఎలా పోతాయి? నేను ఎలా పోగొట్టుకోగలను? కనుక దేవుడు ఏం చేశాడంటే యేసు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించాలని జగత్తు పునాది వేయబడక మునిపే అనుకున్నాడు. కనుక యేసు రక్తము ప్రతి పాపములను నుండి పవిత్రులుగా చేస్తుంది. అందుకే ఎవరైనా ఇక యేసు ద్వారా పాప క్షమాపణ పొందాలి అన్న ఈ వార్త వెళ్ళి చెప్పండి, సర్వలోకానికి వెళ్ళి చెప్పండి. కరోనాకి మెడిసిన్ వచ్చింది, వేసుకున్నారు లేదా? నేను 2 వేసాను, అందుకే మాస్క్ తీసాను. మీకు అర్థమైందా? కరోనాకు వచ్చింది మెడిసిన్, షీల్డ్. కరోనా నీకు రాకుండా నువ్వు వేసుకున్నావు ఏంటి? షీల్డ్. అలాగే పాపం నుండి నువ్వు విముక్తి పొందాలంటే, నీ పాపాలన్నీ క్షమించాలి అనుకుంటే ఒక్క యేసు ప్రభువు వలన మాత్రమే జరుగుతుంది తప్ప పాపాలు క్షమించే వారు మరొకరు లేరు. కనుక ఈ వార్త ఏం చేయాలి? యావత్తు ప్రపంచానికి చెప్పాలి. కనుక ఈ వార్త అందించడానికి 12 మందిని పెట్టుకొని, ఈ 12 మంది మీకు భాషలు రావు కదా, భాషలు ఇస్తున్నాను. వాళ్ళు నమ్మరు కదా, ఎలా నమ్ముతాం బాబు అంటే, ఇగో యేసునామాన్ని నేను స్వస్థతలు చేయండి అని స్వస్థత వరాలు ఇచ్చి, భాషలు ఇచ్చి, పాములు మీరు తొక్కినా మీరు చచ్చిపోరని చెప్పి, విషం పెట్టేసినా మీరు చచ్చిపోరని చెప్పి, అపోస్తలు 12 మందికి సూపర్ పవర్స్ ఇచ్చి, మీ ఆస్తులు స్థిరాస్తులు ఇక అమ్మేసుకోవాలి, పబ్లిక్ కూడా మీరు అదే చెప్పండి అని అనగానే మొదటి శతాబ్దంలో ఆ బోధే చేస్తే వాళ్ళు కూడా అమ్మేసుకొని సర్వలోకానికి వెళ్ళిపోవాలని, సువార్త అందించాలి అని, యేసు ద్వారా దేవుడు అందరినీ క్షమించబోతున్నాడు అన్న విషయాలు చెప్పడానికి ఇండియాకి అపోస్తలు రాలేదనుకుంటున్నారా? చెప్పండి. ఇన్ని పవర్స్ ఉన్నోళ్ళు ఊరుకుంటారా?
ఏ పవరు లేని మేమే ఛాలెంజ్లు చేసేస్తున్నాం, తళ్ళు కొట్టేస్తున్నాం. ఇన్ని పవర్స్ ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? కనుక వాళ్ళు ఏం చేశారట, భూదిగంతముల వరకు వారి స్వరము. అంటే మొదటి శతాబ్దములో యావత్తు ప్రపంచానికి సువార్త అందిపోతూ వస్తుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు కొలస్సీ పత్రిక రాస్తుండేటప్పటికి పౌలు గారు రాస్తున్నారు కొలస్సీ పత్రిక. ఈ సంగతి పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పేస్తున్నాడు దేవుడు. ఇదిగో సర్వలోకమునకు అదిగో అపోస్తలులు వెళ్ళిపోయారు. నువ్వు యెరూషలేము నుండి ఇల్లూరి వరకు అటు యూరప్ ఖండం వరకు పౌలని నీవు తిరుగుతుంటే వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. కనుక సర్వలోకానికి సర్వ సృష్టికి నువ్వు పత్రిక రాయాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలుతో చెప్పుతున్నాడు. ఏమని? ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టికి ప్రకటింపబడిపోయింది ఈ సువార్త వలన. సమస్త సృష్టికి ఆ రోజు సువార్త ప్రకటింపబడిపోయింది. ఎన్ని సంవత్సరాల్లో ప్రకటింపబడింది? యేసు చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు ఈ యావత్తు ప్రపంచానికి ప్రకటింపబడింది? 1 year, 2 years, 3 years, 10 years, 50 years, 70 years, 80 years. ఎన్ని సంవత్సరాలు? యావత్తు ప్రపంచానికి సువార్త అందించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరు చెప్పాలా? ఈ మధ్యన చైనా వాడు ఇచ్చాడు మనకి, పేరు చెప్పండి. కరోనా ఎప్పుడు వచ్చింది? 2019 నవంబర్లో వచ్చింది వాళ్ళకి. నేడు 2021 నెల డిసెంబర్. అంటే 2 సంవత్సరాలలో కరోనా టోటల్గా అయిపోయింది, పెళ్ళైపోయింది. ఎక్కడో చైనాలో ఉన్నాడు 2 సంవత్సరాలలో ఎంత బాగా అంటిస్తుంటే, అపోస్తలులు మొదటి శతాబ్దంలో 50, 60, 70, 80, 100, 105 సంవత్సరాలు బ్రతికినటువంటి అపోస్తలులు యావత్తు ప్రపంచానికి సువార్త అందించలేరా? చూసారా? 2 సంవత్సరాల్లో ఎక్కడ చైనా, ఎక్కడ మంగళగిరి, ఎక్కడ చైనా, కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు, అమెరికా నుండి అలస్కా వరకు యావత్తు ప్రపంచానికి కరోనా 2 yearsలో గజలు ఆడిస్తే ఎన్నో శక్తులు, పవర్స్, భాషలు తెలిసినటువంటి అపోస్తలులు ఏం చేశారనుకున్నారు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 1,00,000 మందికి మాత్రమే మేము సువార్త ప్రకటిస్తే అపోస్తలులు 12 మంది ఆనాడున్నటువంటి కోట్ల మంది ప్రజలకు సువార్త అందించారు. వాళ్ళు అందించబట్టే కదండి అమెరికాలో ఉంది, రష్యాలో ఇండియాలో ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, యూరోప్లో ఉంది, ఆఫ్రికాలో ఉంది, ఇటలీలో ఉంది. ఇన్ని ప్రాంతాలలో ఇంతమంది వేల మంది, కోట్ల మంది క్రైస్తవులు ఎలా ఉంటారు? తమిళనాడులో క్రైస్తవులు, కేరళలో క్రైస్తవులు, మహారాష్ట్రలో క్రైస్తవులు, భారతదేశంలో క్రైస్తవులు, ఎన్ని భాషలు కలిగినటువంటి ఎన్ని దేశాల్లో క్రైస్తవ్యం లేదు చెప్పండి? 12 మంది యావత్తు ప్రపంచాన్ని చుట్టేశారు, తిరిగేశారు, చెప్పేశారట. కొలస్సీ పత్రిక 1:6, కొలస్సీ పత్రిక 1:6, ఈ సువార్త
సర్వలోకములో ఫలించుచు పౌలు గారు రాసేటప్పుడు పౌలు గారికి అర్థమైపోయింది. ఆహా, అయితే సర్వలోకానికి 12 మంది, ఈ 12 మంది ఇంకా 3000 మందికి, 3000 మంది, 5000 మందికి, 5000 మందికి, 10,000 మందికి ఇలా సువార్త వ్యాప్తి చెందుతుంది, సర్వలోకములో ఫలిస్తుంది, వ్యాపించుచున్నట్టుగా. ఆఫ్రికా ఎవరు వచ్చారు, యూరోప్ ఎవరు వచ్చారు, ఆసియా ఖండానికి ఎవరు వచ్చారు, ఇండియాకి ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు సువార్తకులు? ఓ ప్రశ్న అడుగుతాను, అపోస్తలులు రాలేదు ఇండియా ఖండానికి ఒక రెఫరెన్స్ చూపించండి. నో. అపోస్తలులు వచ్చారనడానికి బోల్డ్ రెఫరెన్సెస్ ఉన్నాయి బైబిల్లో. వారు రాబట్టే కదండి 350 కోట్ల మంది ఎలా మారుతారు? వారు ఎలా సువార్త ప్రకటించారు? మీరు ఇల్లులు కట్టుకొని సెటిల్ అయిపోయారు. మీరు వాళ్ళు కట్టుకోలేదు, అమ్మేసుకున్నారు. అమ్మేసుకుంటే ఇంకేం చేస్తారు? పదండి, ఎవరు వెళ్తారు పదండి అంటాం. అదే లేకపోతే మీటింగ్ వదిలి కానీ బండిని స్టార్ట్ చేయకుండా తోసుకొని కూడా ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పటికీ కూడా మనసులో ఎలాగుందంటే ఇంకొక 5 నిమిషాల్లో వదిలేయండి, ఇల్లే లేదనుకోండి ఏం చేస్తారు? దుప్పట్లు తెచ్చుకొని పక్కన ఎట్టుకొని ఇలా కూర్చొని ఇలా పడుకుని పోతారు. ఎంత బాగుంటుంది. మనం దొంగలం, మనం తిరగబడతాం, మనం పెద్ద కష్టపడం. మనకు సూటు, బూటు, లైట్లు, స్టేజ్లు ఇవన్నీ ఉండాలి. ఒక ఫ్యాన్ ఒకటి ఉండాలి, మైక్ ఉండాలి. ఆ రోజు సౌండ్ సిస్టమే లేదు, యాంప్లిఫైర్స్ లేవు, ఏమీ లేవు. కానీ చేతిలో ఏముంది? పవర్. ఎవడు నమ్మడం? వీధులు, పట్టణాలు, దేశాలు మార్చారు కనుక, వాళ్ళు తిరిగారు కనుకనే ఈరోజు యావత్తు ప్రపంచ క్రైస్తవ్యం ఆనాటి నుండి ఈనాటి వరకు 2000 సంవత్సరాలు చావకుండా బ్రతికే ఉందంటే నేటికి ప్రపంచ క్రైస్తవులు అన్ని దేశాల కంటే మరి ఎక్కువ మంది ఉన్నారు అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళు ఎలాంటి వాక్యాలు చెప్పి ఆనాటి సమాజాన్ని బాగు చేశారో ఒకసారి మీరు ఆలోచించండి. ఏం తిరిగారండి? ఇల్లు లేదు, పొలాలు లేదు, ఇంటికి వెళ్ళిపోదామంటే రూటు లేదు. సర్వలోకానికి వెళ్ళండి అన్న యేసు చెప్పిన ఒకే ఒక మాటకు లోబడి అమ్ముకొని ఆస్తులు సర్వలోకానికి వాళ్ళు వచ్చి అందిస్తే నువ్వు అంటావు తోమా ఇండియాకి రాలేదనిసావంతే. నిన్నేం చేయాలి? తోమా పరదేశికి వెళ్ళిన తర్వాత నీ అందు చూస్తాడు ఆయన. ఎవడు చెప్పాడు తోమా రాలేదని? పౌలు గారు రాలేదంటే ఒప్పుకుంటాను నేను, పౌలు గారు రాలేదంటే ఒప్పుకుంటాను. కానీ పేతురు గారు రాలేదు, యోహాను గారు రాలేదు, బర్తలేమే రాలేదు, తోమా రాలేదు, అల్ఫే కుమారుడు యాకోబు రాలేదు, జలుతాడు మరి సీమోన్ రాలేదు అంటే కుదరదు. ఏం జరిగిందో స్టోరీకి వెళ్ళిపోతాం. లాస్ట్ మార్క్స్ వార్త 16వ అధ్యాయము 20వ వచనం చూడండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 20వ వచనము. ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? ఎవరండి? గట్టిగా. మార్కు అపోస్తలుడా? ఏమో, అది కూడా మనకు తెలీదు. భోజనం టైం అయింది, ఇది ఒక్కటే తెలుసు. పెళ్ళి ఒకటి ఉంది మాకు, మర్చిపోయాను నేను. అయిపోద్దాం ఒక్క నిమిషం. ఏమైపోయింది? మార్కు అపోస్తలుడు కాడు, తెలుసా? అపోస్తలుడు కాని మార్కు గారికి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. మార్కు గారికి ఎలా తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్ వ్రాయబడింది, ఫార్ములా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మార్కు గారికి అంటున్నాడు, నువ్వు రాయి. ఎందుకంటే వాళ్ళు రాసుకోవడానికి వాళ్ళు ఎటో పోయారు.
ఇంకా అపోస్తలు అందరూ అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు. కనుక పౌలు గారితో రాయించుకోవడం, మార్క్ గారితో రాయించుకోవడం, లోక గారితో రాయించుకోవడం, ఎవరో రాస్తున్నారు, వీళ్ళు తిరుగుతున్నారు. ఏం తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారంటే ఇక్కడ రాయబడి ఉంది ఏమని, వారు బయలుదేరి అపోస్తలు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియలు, అంటే స్వస్థతలు, మహత్కార్యాలు, అద్భుతాలు, చనిపోయిన వారు లేవడం, సూచక్రియలు, ఇవన్నీ అపోస్తలులు 12 మంది చేస్తున్నారు యావత్తు ప్రపంచానికి వెళ్ళి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. ఇదే 66 పుస్తకాలతో కూడినటువంటి క్రొత్త నిబంధన 27 పుస్తకాలతో ఉన్నటువంటి 39, 27 కలిసినటువంటి 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలలో పాత నిబంధన 39 పుస్తకాలు అయితే 27 పుస్తకాల్లో వ్రాయడానికి ఎక్కడెక్కడ ఏవేవైతే జరుగుతున్నారో, ఎవరెవరైతే తిరుగుతున్నారో ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేక మందితో దేవుడు రాయించాడు. అంటే అపోస్తలులు ఏం చేస్తున్నారు, తిరుగుతున్నారు, వాక్యం అంతటా ప్రకటించారట. 2 సంవత్సరాల్లో కరోనా యావత్తు ప్రపంచానికి రాగా లేనిది మొదటి శతాబ్దంలో కండలు తిరిగి కష్టపడి సువార్త ప్రకటించడానికి భార్యలతో, సంఘాలతో, ఎంతో మంది కుటుంబాలతో బయలుదేరిపోయినటువంటి వాళ్ళు ఎంతమందికి సువార్త చెప్పలేదు. నువ్వేం చెప్పావు, నేనేం చెప్పాను. వాళ్ళు చెప్పబట్టే ఆ రోజు ఎన్నో ప్రాంతాలకు తిరగబట్టే, వాళ్ళు క్రైస్తవ్యాన్ని నిలబెట్టబట్టే ఎంతో మంది కుటుంబీకులు ఇది వాస్తవమని అంగీకరించబట్టే వారి పిల్లలకి 19వ శతాబ్దము 20వ శతాబ్దము వరకు, మొదటి శతాబ్దము నుండి ఈనాటి వరకు క్రైస్తవ్యం ఎందుకు ఇలా విస్తరించింది? నేను చేసిన సువార్త వల్ల. మేమేం మార్చామండి, 1,00,000, వాళ్ళు కోట్ల మందిని. వాళ్ళ వలన ఎంతమంది నువ్వు క్రైస్తవ్యం స్వీకరించిన తర్వాత, నువ్వు క్రైస్తవురాలుగా మారిన తర్వాత నీ పిల్లలకు చెప్తావు అదే. అవును నాన్న, అంతకుముందు అపోస్తలులు వచ్చారు, వాళ్ళు సూచక్రియలు చేశారు, అద్భుతాలు చేశారు, నిజమే యేసు ప్రభు తిరిగి లేచాడట, అదిగో ఇలా జరిగింది అన్న వార్తలు ఆ రోజు ఉన్నటువంటి యావత్తు ప్రపంచానికి అందిపోయింది. సువార్త వారు ప్రకటించారు. ఎంతమందికి ప్రకటించారు, ఎన్ని దేశాలు కాలి నడకనెళ్ళారు, ఎన్ని కష్టాలు అనుభవించారు, ఎన్ని బాధలు అనుభవించారు, ఎన్ని పస్తులు అనుభవించారు. ప్రియమైన దేవుని పిల్లరా, కళ్ళ ముందే యేసు ఇలాగ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఏమంటాం? మధ్యాహ్నం రాత్రి భోజనాలు వద్దు సంతోష్ అంటాం. ఏమంటామండి? ఒక వ్యక్తి ఇలా పైకి వెళ్ళిపోతుంటే ఏముంటుందండి? చచ్చిపోయిన తర్వాత మనిషి వెళ్ళిపోతాడా? ఇలాగే వెళ్ళిపోతారా? పరలోకం ఉందా? దేవుడు ఉన్నాడా? అంటే ఒకరోజు దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడా అని ఒక యేసు ప్రభు కళ్ళ ముందే 12 మంది ముందు అలా వెళ్ళిపోయి మేఘం ఇలా తీసుకెళ్ళిపోయింది అనుకోండి. నాకు విమానం తెచ్చింది ఇందాక, సౌండ్ లేని మేఘం సైలెంట్గా పైకి వెళ్ళిపోతుంది, ఎలాగుంటుందండి? ఇవన్నీ చూసినటువంటి అపోస్తలులు వెళతారా వెళ్ళరా? ఏది చూడలేదు కనుక నీకు చిరాకు. ఆరాధనకు రావడానికి ఇష్టం ఉండదు, కూర్చొని వినడానికి ఇష్టం ఉండదు. పోనీ ఎవరైనా రండి తీసుకెళ్తామంటే ఏమి వెళ్తామండి అంటారు. ఎందుకంటే నువ్వు చూడలేదు కదా ఏదిని. నీకు 3 గంటల సినిమా తప్ప వేరేది నీకు నచ్చదు. ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తలులు 12 మంది, అందులో కొంతమంది చనిపోయినా కొంతమంది ద్వారా ఈ ఇండియాకి, ఆఫ్రికాకి, యూరప్కి ఎన్ని ఖండాలు ఉన్నాయో, ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని సంస్థానాలు అయితే ఉన్నాయో అన్ని ప్రాంతాలకు మొదటి శతాబ్దముల్లోనే సువార్త సర్వలోకమునకు అందిపోయింది.
ఎందుకంటే యేసు ఇచ్చిన పవర్స్ అలాంటివి, యేసు చెప్పిన మాట అలాంటిది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి. ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళు చెప్పారండి, సరి అయిన బలమైన పునాది వేశారండి. అందుకే నేటి వరకు క్రైస్తవ్యాన్ని ఎవడు కోల్చలేకపోతున్నాడు, కదపలేకపోతున్నాడు. వారు వేసిన పునాది, అపోస్తలులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. పునాదులు వేశారు వాళ్ళు. వారి పునాదులు చరస్థిరాస్తులు తీసేసి వాక్యంతో పునాదులు వేసి యావత్తు ప్రపంచంలో అన్ని దేశాలలో క్రీస్తు అనే జెండాని ఎగరవేస్తున్నారు. అంటే అపోస్తలులు ఎంత కష్టపడ్డారండి. ఏ రోజైనా వాళ్ళు మీకు గుర్తొచ్చారా? వాళ్ళు గుర్తొస్తే చిన్న చిన్న శ్రమలను ఎప్పుడు శ్రమ అనుకోరు, చిన్న చిన్న కష్టాన్ని మీరు కష్టం అనుకోరు, చిన్న చిన్న ఇబ్బందులకి మీరు ఇబ్బందులు అనుకోరు. మనకేముందండి, బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, తిరుగుతున్నామండి. వాళ్ళు బాగా కష్టపడ్డారు. యావత్తు ప్రపంచానికి, ఇండియాకి, భారతదేశానికి సువార్త తీసుకొచ్చారు, సువార్త అందించారు వాళ్ళు. బ్రిటిషర్లు ఎప్పుడు వచ్చారు? 16వ శతాబ్దంలో. అది ఎప్పుడు? క్రీస్తు శకము 16వ శతాబ్దంలో బ్రిటిషర్స్ వస్తే వీళ్ళు సువార్తను, వీళ్ళు వాక్యం చెప్పారా ఒక్కొక్కరిని లేపుతుంటే. క్రైస్తవుడు చంపుతాడా, వాక్యం చెప్తాడా? ఎంతో మందిని చంపేశారంటే వాళ్ళేం క్రైస్తవులండి? క్రైస్తవులే కాదు. క్రైస్తవులే కాలేనప్పుడు బ్రిటిషర్స్ ఎలా తెస్తారు సువార్త? ఏం తెలిసిన సువార్త వాళ్ళకి? అధికారం, అధికారం, అధికారం. బానిసలుగా అందరినీ చేసుకొని ఎంత అలజడి చేశాడో. క్రైస్తవుడైతే స్వతంత్రులుగా చేస్తాడు. వాడు బానిసలుగా చేశారు. వాళ్ళు సువార్త చెప్పారా? వాళ్ళు వాక్యం చెప్తారా? ఏడు వాక్యం చెప్తారు. నీకు ఈ పల్లెటూరు మా అమ్మకేమో ఇతను వచ్చి ఏదో అంటాడా, కాల్చి పడేస్తాడు, చచ్చిపోయప్పో నీకు సువార్త ఏంటని. ఎవడికి తెలియదుక, బైబిల్ చదవక, మ్యాప్ లేక బుర్రలో మ్యాప్ పిక్చర్ ఉండాలా. బైబిల్ పూర్తి సబ్జెక్టు నీకు తెలిసి మాట్లాడాలంటే మ్యాప్ ఉండాలా, మ్యాప్. అప్పుడు ఎవరు ఎక్కడికి ఏ ప్రాంతానికి కదులుతున్నారో టోటల్గా బైబిల్ అంతా బుర్రలో పెట్టుకొని వాక్యం చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆ రోజు ఇండియాకు అపోస్తలులు వాక్యాన్ని తెచ్చారు, సువార్త తెచ్చారు, సువార్త అందించారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు ఒక సంతోషం, ఇంకొక ప్రాంతాల్లో ఉన్న ఒక ఉపేంద్ర, ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రాజేంద్ర, ఒక వైజాగ్లో ఉన్నటువంటి ఆయన జైశాలి గారు, అప్పుడప్పుడు మేము ఇలా ఈరోజు కొన్ని ప్రాంతాలలో సువార్త తెలియని వారు, అనుమానాలతో ఉన్నవారు, ప్రశ్నలతో ఉన్నవారు, హేతువాదులుగా, నాస్తికులుగా మారిపోయినటువంటి అనేక మంది దగ్గరికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ఛాలెంజ్ చేసి వరాలు లేకపోయినా నమ్మించడానికి తొడకొట్టి సవాలు చేసి చెబుతుందంటే ఏటండి, ఎంత కష్టమండి. వరాలు లేని మేమే వాక్యం చెబుతుంటే వరాలున్న వాళ్ళు ఊరుకుంటారా? పదండి వెళ్ళిపోదాం, పదండి ఇంకో ప్రాంత పదం, ఇంకో ప్రాంత పదం, ఇంకో ప్రాంతం పదండి అని సర్వలోకానికి కూడా బూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉందురు అని యేసుప్రభువు వారు చెప్పారు. పిల్లరా, ఎంత తిరిగారండి. వాళ్ళందరికీ చప్పట్లు కొట్టండి ఒకసారి. నిజంగా వాళ్ళు ఈరోజు ఆనందపడతారండి. భలే చెప్పావు నాయన, ఇప్పుడు మాకు చెప్పావు. ఇంతవరకు ఎవడూ చెప్పడు. నేనేమో ఇండియాకి రాలేదు అంటున్నారు. చూడండి, యోహాన్ గారు, పేతురు గారు. తోమ ఏమంటాడండి? తోమ ఇండియాకి రాలేదేంటి? తోమాయే ఇండియాకి రాలేదు. ఎవరో వచ్చారు, ఏదైనా అపోస్తలులు వచ్చారు, వారి ద్వారా అందించింది వారు నిలబెట్టారు తప్ప బ్రిటిషర్స్
కాదు. ఆ తర్వాత అపోస్తలుల తర్వాత ఇన్ని సంవత్సరాలకు జయశాలి పిడి సుందర్రావు గారు సవాలు చేసి ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ డైనమిక్ స్పీకర్గా యావత్తు ప్రపంచాన్ని గడ్డలాడించారు. ఎంతో మందిని వణుకు పుట్టించారు. ఈరోజు ఇంతమంది ప్రిన్సిపాల్ మారడానికి, ఎంతోమంది మారడానికి ఏ సూచక్రియలు అద్భుతాలు లేకపోయినా వాక్యంతో నమ్మించగలిగారంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు వస్తారన్నారు. అదే మనం అందరం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తలులు చాలా బాగా వర్క్ చేశారు, బాగా తిరిగారు. మీరు తిరగండి. అవసరమైతే చరాస్థిరాస్తులు కూడా అమ్మేసుకోండి. ఏదో ఉండిపోదాం, ఎక్కడో సెటిల్ అయిపోదండి. వెళ్ళిపోవాలి. యేసు రాకడ వలనైనా, నీ పోకడ వలనైనా, కరోనా దయ వలనైనా. కనుక సువార్త ఇంకా ఎవరెవరికైతే అందలేదు అందరికీ, ఎవరిని హర్ట్ చేయకుండా, వారి విశ్వాసాన్ని గాయపరచకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చెప్పవలసిన ఒరిజినల్ సువార్త ఏదైతే ఉందో అది మీరు ప్రకటించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఎంత చరిత్ర తండ్రి, ఎంతమంది ఈ యావత్తు ప్రపంచానికి సువార్త అందించాలి అంటే మీ కుమారుడు 12 మంది చాలు. 12 మందితో యావత్తు ప్రపంచం సువార్త అందించవచ్చు అని నిరూపించారు తండ్రి. ఈరోజు కంటే ఎక్కువ మంది ఉన్నాం. ఈ యావత్తు ప్రపంచానికి సువార్త అందించడానికి ఎంతో టెక్నాలజీ ఉంది. వీటినన్నిటిని ఉపయోగించుకొని ఈ తరములో చెప్పవలసిన అన్ని సంగతులు మేము చెబుతూ ఇంటర్నెట్లో, యూట్యూబ్ ద్వారా రకరకాలుగా తండ్రి ఈ సువార్తను మేము అందించగలిగేటట్లు సహాయం చేయమని ఈ సభను ఏర్పాటు చేసిన నీ దాసుడు, మరి సంతోషం ఆయన భార్య, 2 బిడ్డలు తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి వాక్యం చెప్పాలని తండ్రి నీ దాసుడు ఆలోచిస్తూ ఒక సినిమా తీసి దాని ద్వారా కూడా మీ గురించి చెప్పాలి అని అది కూడా చేసి, అలాగే తన కుమార్తె ద్వారా తండ్రి పుట్టిన ప్రతి సంవత్సరము తండ్రి పుట్టినందుకు ఈ సువార్త అందించాలి అని మంచి మనసుతో మరి నీ దాసుడు చేసిన సేవను జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ దాసుని ద్వారా ఇంకా అనేక ప్రాంతములకు తండ్రి మరి ఈ వాక్యాన్ని అందించండి. ఇప్పటికే నీ దాసుని వాడుకొని ఎన్నో ప్రాంతాల్లో తండ్రి నీ దాసుని ద్వారా ఎన్నో సువార్త సభలు మీరు ఏర్పాటు చేసుకున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మరి మేము వారంతా కష్టపడకపోయినా కొద్దిగా మేము కష్టపడుతున్నాం, అయినా మీరు మాకు అవకాశం ఇచ్చి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.